హాయ్ హలో అండి. ఈరోజు సన్న చేపలు పచ్చి చింతకాయల పులుసు చేస్తున్నాను. ముందుగా చింతకాయలు బాగా కడిగి ఒక 5 నిమిషాల పాటు ఉడకబెట్టుకొని బాగా పులుసు అంతా పిండుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత బాండలు పెట్టేసి, బాండలు కాదు చేపల దవర పెట్టేసి ఆయిల్ వేసేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి చిటపటలాడించి కొంచెం కరివేపాకు, ఎర్రగడ్డలు వేసి దోరగా వేయించాలి. చూడండి బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు టమోటాలు వేసేసి కొంచెం సేపు కలిపెట్టేసి కొంచెం ఉప్పు, పసుపు, మిరప్పొడి వేసి బాగా గుజ్జులాగా అయ్యేంత వరకు, అంటే టమోటాలు బాగా ఏగనివ్వాలి. బాగా కొంచెం గ్రేవీలాగా వచ్చేస్తుంది. తర్వాత మనం రెడీగా పెట్టుకున్నాం కదా చింతకాయల పులుసు, దాన్ని వేసేసి బాగా కలబెట్టేసి ఉప్పు, కారం అంతా టేస్ట్ చూసుకొని మూత పెట్టేయాలి. చూడండి ఇప్పుడు మూత పెట్టిన తర్వాత గుబగుబలాడింది. ఇప్పుడు మూత తీసేసి చేపలు వేసేసి కొంచెం సేపు ఒక 5 నిమిషాల పాటు పెద్ద మంట మీద, ఒక 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టేసి ఉడకనివ్వాలి. కానీ కలబెట్టకూడదు, కలబెడితే చేప విరిగిపోతుంది. చూసారా ఫైనల్లీ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లేసుకొని గ్యాస్ ఆఫ్ చేయడమే. చూసారా ఎమ్మి సన్న చేపల చింతకాయల పులుసు. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ ప్లీజ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.